తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 2,650 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద డీఈఓ, తహసీల్దారు, ఎంఈఓల ఫోన్ నంబర్లు ఉంటాయని, ఏమైనా సమస్యలు వస్తే వారి దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. 52 సెంటర్లలో 10,106 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచారాలకు అనుమతులు లేవు. మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులు ఈ రోజు నుంచి పరీక్షలు రాయనున్నారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ 10వ తరగతి పరీక్షలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ 10వ తరగతి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షలు రాసేందుకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లయితే జిల్లా యంత్రాంగం అయితే చేపట్టడం జరిగింది. ఈ 10వ తరగతి విద్యార్థులకు ఇది ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ మొదటిసారి కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు సజావుగా సాగే విధంగా ప్రతి విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు, జిల్లాలో ఉన్నటువంటి ఇటు డిఈఓలు కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు విద్యార్థులనైతే ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNS సెక్షన్ అమలులో పెట్టడం జరిగింది. 200 మీటర్ల పరీక్షా కేంద్రం నుంచి 200 మీటర్ల దూరం వరకు పబ్లిక్ ఎవరు కూడా ఈ కేంద్రాల వద్ద గుమిగూడి ఉండకూడదని చెప్పేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సులభంగా వచ్చే విధంగా ఇటు జిల్లాలలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటు జిల్లాలలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి సౌండ్స్ కానీ, ఇటు మ్యూజిక్ సిస్టమ్స్ కానీ, ఊరేగింపులు, ధర్నాలు కూడా చేపట్టరాదని చెప్పేసి నిషేధం అయితే విధించడం జరిగింది. అదేవిధంగా పరీక్ష రాసేందుకు విద్యార్థులకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. పరీక్షా కేంద్రాల్లో మంచినీటి సదుపాయంతో పాటు మెడికల్ కిట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష రాసేందుకు వచ్చేటువంటి విద్యార్థులకు, పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు వచ్చే విధంగా ట్రాఫిక్ నియంత్రణను కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులు ఏమాత్రం ఆలస్యమైనా కూడా ఇటు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణను కూడా నియమించడం జరిగింది. విద్యార్థులు 9:30 నుంచి 12:30 వరకు ఈ పరీక్ష రాయవలసి ఉంటుంది. అయితే ఈసారి కొంత సడలింపు, ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా సరే పరీక్షా కేంద్రాలకు అనుమతించే విధంగా ప్రత్యేకమైనటువంటి 5 నిమిషాలను పొడిగించడం జరిగింది. అయితే విద్యార్థులు ఒక ½ అన్ అవర్ ముందే పరీక్ష కేంద్రాలకు వచ్చేసేసి పరీక్షలు సులువుగా రాయాలని చెప్పేసేసి ఇదివరకే అన్ని రకాలైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులందరూ సక్రమంగా ఈ పరీక్షలు రాసే విధంగా చర్యలు చేపడుతుంది. కెమెరామెన్ మహేందర్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్.